మర్నాటి ఉదయం చిత్రసేనుడు తండ్రిని సాగనంపి మంత్రులతో కలిసి తిరిగి తన భవనం చేరేసరికి అక్కడ గుంపుగా కూడిన చాలామంది పౌరులు కనిపించారు. వాళ్ళు గొంతులెత్తి, మహారాజా, మమ్మల్ని కాపాడాలి. ఈ అడవిలో ఉన్న ఉగ్రాక్షుడు, వాడి సేవకులు లోగడ మా పశువుల్ని మాత్రమే ఎత్తుకుపోయేవారు. ఈ మధ్య మనుషుల్ని కూడా ఎత్తుకుపోవడం ప్రారంభించారు అంటూ ఏడవసాగారు. ఉగ్రాక్షుడి పేరు వింటూనే చిత్రసేనుడు నిలువెల్లా కంపించిపోయాడు. కానీ అంతలోనే అతడికి ఎక్కడలేని పౌరుషం వచ్చింది. ఇప్పుడు తను నిస్సహాయుడు కాదు. రాజ్యం, పరివారం, సైన్యం గల రాజు. తన రాజ్యంలోనే ఉంటూ ప్రజలను నానా హింసల పాలు చేసేవాడిని ఎవరినైనా సరే హతమార్చవలసిన బాధ్యత తన మీద ఉంది. అలాంటివాడు ఉగ్రాక్షుడైనా తన మిన్నకుండేందుకు వీలులేదు. మీ పశువుల్ని, మనుషుల్ని ఎత్తుకుపోతున్నది ఉగ్రాక్షుడే అని మీకెలా తెలుసు అని చిత్రసేనుడు వారికేసి చూసి అడిగాడు. ఈ ప్రశ్న వింటూనే అక్కడ గుమిగూడిన పౌరుల్లో సంచలనం బయలుదేరింది. కొంతసేపటికి నలుగురు పౌర నాయకులు వచ్చి, మహారాజా, ఉగ్రాక్షుడు కానీ అతడి సేవకులు కానీ పశువుల్ని ఎత్తుకుపోతుండగా చూసిన వారు చాలామంది ఉన్నారు. కానీ మనుషుల్ని అపహరించడం కల్లారు చూసిన వారు మాత్రం లేరు. నరమాంస భక్షకులైన రాక్షసులకు తప్ప ఇతరులకు మానవ మాతృల్ని అపహరించవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది అన్నారు. పౌర నాయకులిచ్చిన ఈ జవాబు చిత్రసేనుడికి కొంత ఆశ్చర్యం కలిగించింది. పశువుల్ని ఎత్తుకుపోయే రాక్షసులు ఉగ్రాక్షకుడి సేవకులే అయినా మనుషుల్ని మాయం చేసేవాళ్ళు మాత్రం వారై ఉండరనుకున్నాను. చిత్రసేనుడు అలా అనగానే మంత్రి అతన్ని సమీపించి రహస్యంగా, మహారాజా, ఉగ్రాక్షుని గురించి దూతల ద్వారా విన్నాను. వాడు మహాభయంకరుడు అన్నాడు. చిత్రసేనుడు అక్కడి నుంచి భవనం లోపలికి వెళ్ళేందుకు మెట్లెక్కుతూ, వాడు భయంకరుడే కావచ్చు, అలా అని రాక్షసుడు మన ప్రజల ధన ప్రాణాలకు నష్టం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? సేనానాయకుడు ఎక్కడ అని అడిగాడు. ఆ ప్రశ్న వింటూనే వెనుకగా వస్తున్న సేనానాయకుడు మహారాజా అంటూ ముందుకు వచ్చాడు. మన సైనికులు ఎక్కడ? వాళ్ళు సుశిక్షితులు, ధైర్య సాహసాలు కలవాళ్ళేనా అన్నాడు చిత్రసేనుడు. సేనానాయకుడు కొంచెం ఆశ్చర్యం కనబరుస్తూ, వాళ్ళు శిక్షణ, ధైర్య సాహసాల మాట మహారాజా, కావాలంటే వాళ్ళు కొండల్ని పిండి కొట్టగలరు అన్నాడు. ఓ, కొండల్ని పిండి కొట్టడం బలమున్న ఏ కూలివాడైనా చేయగలడు. నేనడిగేది అది కాదు. అవసరమైతే ఉగ్రాక్షుడికి ఎదురు నిలిచి పోరాడే గుండె నిబ్బరం మన సైనికులకున్నదా అని నేను తెలుసుకోదలిచాను అని చిత్రసేనుడు అడిగాడు. సేనానాయకుడు నిలువెల్లా కంపించిపోయాడు. తరువాత తడబడి గొంతుతో, మహారాజా, ఆ రాక్షసుడు అంటూ అతడు ఏమో చెప్పబోయేంతలో అతడి తత్తరపాటు గ్రహించిన చిత్రసేనుడు నవ్వి, సేనాని, నువ్వే ఆ రాక్షసుడి పేరు విని ఇంతగా వణికిపోతుంటే ఇక సైనికుల మాట చెప్పనవసరం లేదు. ఇంతకు వాళ్ళు నివసించే గుడారాలెక్కడ అని అడిగాడు. సేనానాయకుడు ముందుండి పడమిటి వైపున్న బురుజు మీదికి దారి తీశాడు. చిత్రసేనుడు అక్కడికి చేరగానే సేనానాయకుడు బాణం వేటు దూరంలో ఉన్న చిన్న కొండలు పొదలకేసి చేయి చూపుతూ, మహారాజా, మన సైనికుల గుడారాలు నిర్మించేందుకు ఆ కొండ ప్రాంతాన్ని చదును చేస్తున్నారు అన్నాడు. చిత్రసేనుడి దృష్టికి కొన్ని వేల మంది సైనికులు కనిపించారు. వాళ్ళలో ప్రతి ఒక్కడూ పలుగు పారా పుచ్చుకుని ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాన్ని చదును చేస్తూ ఉన్నారు. చిత్రసేనుడి దృష్టికి కొన్ని వేల మంది సైనికులు కనిపించారు. వాళ్ళలో ప్రతి ఒక్కడూ పలుగు పారాపుచ్చుకుని ఎగుడు దిగుడుగా ఉన్న కొండ ప్రాంతాన్ని తవ్వి పూడ్చి దాన్ని సమతలంగా చేసేందుకు ఎంతో కష్టించి పనిచేస్తున్నారు. వాళ్ళని చూస్తూనే చిత్రసేనుడు తను అర్థబలమే గాక చాలా అంగబలం కూడా ఉన్నదని తెలుసుకుని గర్వపడ్డాడు. అతడు మనసులో తనకు ఇంత మేలు చేస్తున్న సిద్ధుని తలుచుకుని చెప్పలేనంత కృతజ్ఞతా భావంతో తల వంచాడు. మహారాజా, ఆ రాక్షసి మూక మీద సైన్యాన్ని ఉపయోగించే ముందు
మనం ముందు వెనుకలు ఆలోచించవలసి ఉంటుంది అన్నాడు మంత్రి, మన సైన్యాన్ని ఆ రాక్షసగణం మీద యుద్ధానికి పంపాలని నాకు లేదు. నేనే స్వయంగా ఆ ఉగ్రాక్షుడితో మాట్లాడి చూస్తాను అంటూ చిత్రసేనుడు సేనానాయకుడికి తిరిగి అతడుండే చోటు నీకు తెలుసా అని ప్రశ్నించాడు. మహారాజా, మన చారుల ద్వారా వాడుండే కోట ప్రాంతం తెలుసుకున్నాను. కానీ తమరు ఒంటరిగా వాడితో అంటూ నీళ్లు నమ్మలేడు సేనాని. నేను ఒంటరిగా అతడి కోటకు వెళ్ళబోవడం లేదు. అక్కడికి దారి చూపేందుకు నా వెంట కొద్దిమంది సైనికులు ఉంటారు. రాదలిస్తే నువ్వు రావచ్చును అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, ఎంత మాట! మీకోసం నేనే కాక ప్రతి ఒక్క సైనికుడు ప్రాణాలైనా ఒడ్డాడడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు సేనానాయకుడు. ఆ తరువాత కొంతసేపటికి చిత్రసేనుడు కొద్దిమంది సైనికులను సేనానాయకుడిని వెంటబెట్టుకుని ఉగ్రాక్షుడి నివాసానికి బయలుదేరాడు. ఆ రాక్షసుడున్న చోటు ఎగిరి ఉన్న చారలు కొందరు ముందు దారి చూపుతూ నడిచారు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళకు అందరూ అడవిలో చాలా దూరం నడిచి ఉగ్రాక్షుడుండే కొండ సమీపించారు. కొండ దిగువనున్న అడవిలో ఉగ్రాక్షుడు సేవకులైన కొందరు రాక్షసులు చిత్రసేనుని అతడి వెంట ఉన్న పరివారాన్ని చూసి పట్టరాని ఆనందంతో పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతూ, ఆహా, ఈ నరమానవులు ఎంత బుద్ధిమంతులు! మనకు మన యజమానికి ఆహారం అయ్యేందుకు పని కట్టుకుని ఇంత దూరం నడిచి వచ్చారు అన్నాడు. మీ నాయకుడికి నేను వస్తున్నట్టు చెప్పండి. నా పేరు చిత్రసేనుడు అని చిత్రసేనుడు ఆ రాక్షసులకు చెప్పాడు. ఆ మాటలు వింటూనే రాక్షసులు మరింత బిగ్గరగా నవ్వారు. నరమాంసం అంతా ఒకే రకంగా రుచి, నీ మాంసం ఎక్కువేమిటి? నీ దుస్తులు అవి చూస్తుంటే చాలా విలువైనవిగా కనబడుతున్నవి. నువ్వు కొంపదీసి రాజువా ఏం అని అడిగారు వాళ్ళు. అవును, రాజునే, చిత్రసేన మహారాజును. ఇంకా అధిక ప్రసంగం చేస్తే తాటగొలుస్తాను. ఇక్కడికి 4-5 అడుగుల దూరంలో అడవి మధ్యన ఉన్న మహాభవనం సంగతి మీకు తెలుసా అన్నాడు చిత్రసేనుడు కోపంగా. ఆ భవనం పేరు వింటూనే రాక్షసులు బిత్తరపోతూ, ప్రభువు మన్నించండి, మా నాయకుడు మిమ్మల్ని మీ గురించి చెప్పాడు. మాకు ముందు కాబోయే మహానాయకుడిని మీరే పంపుతారట. రండి, దయచేయండి, మా నాయకుడు కోటలోనే ఉన్నాడు అంటూ చిత్రసేనుడికి అతడి పరివారానికి అడుగులకు మడుగులతో ఉగ్రాక్షుడి కోటకేసి దారి తీశారు. ఉగ్రాక్షుడు నివసించే కోట చాలా విచిత్రమైనది. అతడు అడవి మధ్యన ఉన్న ఒక చిన్న కొండను తొలపించి అందులోని గదులు, ద్వారాలు, బురుజులు అన్నీ ఏర్పాటు చేయించుకున్నాడు. కోట చుట్టూ ఉన్న ఎత్తైన గోడ, దాని మీద 4 దిక్కులా ఉన్న పెద్ద బురుజులు, దాని ముఖద్వారం అంతా ఒకే రాతితో మలచబడి ఉంది. యుద్ధం చేసి రాక్షసుడి కోటను పట్టదలిచిన మానమాత్రుడు ఎవడైనా ఉంటే అది సాధ్యమయ్యే పని కాదు. మరో రాక్షసుడైనా దాన్ని ఆక్రమించుకోవడం దుస్సాధ్యం. చిత్రసేనుడు ఈ వింత కోటను ఆశ్చర్యంగా చూస్తూ ముఖద్వారం దాటి లోపల ప్రవేశించగానే ఉగ్రాక్షుడి వికట్టహాసం వినపడింది. అతడు తన గృహం ముందున్న ఒక ఎత్తైన రాతి ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. ఓ చిత్రసేన, ఏడి, నువ్వు వాగ్దానం చేసిన నీ జ్యేష్ఠపుత్రుడు ఎక్కడా అంటూ ఉగ్రాక్షుడు అందరినీ కలయ చూశాడు. ఉగ్రాక్ష, నీకేమైనా మతి చాంచల్యం కలిగిందా? నిన్నగాక మొన్ననే కదా నేను నీకు వాగ్దానం చేసి తిని, అప్పుడే 18 ఏళ్ళు గడిచినాయని ఎలా అనుకున్నావు అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి మాటలకు ఉగ్రాక్షుడు మరింత బిగ్గరగా నవ్వాడు. రాక్షసుడు మతిలో ఉన్నప్పుడే మానవ జాతికి మహాభయంకరుడు. అలాంటప్పుడు మతి చెడి పిచ్చి ఎత్తటం జరిగితే మానవ జాతి నశించిపోతుంది అన్నాడు ఉగ్రాక్షుడు. మానవ జాతి సంగతేమో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా నా రాజ్యంలోని మానవులు మాత్రం నశించిపోతున్నారు అన్నాడు చిత్రసేనుడు. నీ రాజ్యమా అంటూ ఉగ్రాక్షుడు ఆశ్చర్యపడి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, అవునవును, ఈ ఉగ్రాక్షుడి అడవి అంతా నీ రాజ్యమే. నర్మదా నది తీరాన ఉన్న ధవళగిరి రాజ్యం వైపు తప్ప తాతిమ్మ అన్ని దిక్కులా ఉగ్రాక్షుడి అడవి, ఎటు చూసినా 100 ఆమడలు అన్నాడు. ఈ అడవి మధ్యన ఉన్న గ్రామాల్లో, గూడెల్లో ఉన్న ప్రజలను నీ అనుచరులు అపహరిస్తున్నారు, పశువులను ఎత్తుకుపోతున్నారు. ఇది నువ్వు చేసిన వాగ్దానానికి విరుద్ధం. నన్ను
హాయిగా ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ఉండనిచ్చేందుకు అంగీకరించావు గదా అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు వెలవెలబోయాడు. ఏదో మాట్లాడబోయి అంతలోనే ఆగి తనకెదురుగా ఉన్న బండరాళ్ళ కేసి చెయ్యి చూపుతూ, అందరూ ఆ పీఠాల మీద సుఖంగా కూర్చోండి అని చిత్రసేనుడి కేసి చూస్తూ, చిత్రసేన, నువ్వు పొరబడ్డావు. నీ ఈ అడవి రాజ్యంలో జరిగే మానవ అపహరణలకు బాధ్యులు నా అనుచరులు కాదు అన్నాడు. నువ్వు గాని నీ అనుచరులు గాని మనుషుల జోలికే వెళ్ళటం లేదని నువ్వు నన్ను నమ్మించ చూస్తున్నావా ఉగ్రాక్ష అన్నాడు చిత్రసేనుడు కోపంగా. నా అనుచరులు అసలు మానవుల్ని తాకటం లేదని నేను చెప్పడం లేదు. ఏదో పండగకి పబ్బానికి ఒకరిని అరా ఎత్తుకుపోయి భక్షించి ఉండవచ్చు. కానీ గ్రామాల మీద పడి మనుషుల్ని ఎత్తుకుపోతున్న వాళ్ళు మరొకరు. వాళ్ళు రాక్షసుల కన్నా క్రూరులు, భయంకరులు అంటూ ఉగ్రాక్షుడు ఆగి సాలోచనగా చిత్రసేనుడి కేసి చూస్తూ, జ్వాలాదీపం పేరు ఎప్పుడైనా విన్నావా చిత్రసేన అని అడిగాడు. అలాంటి పేరు గల ద్వీపం ఒకటి ఉన్నదనే సంగతి నాకు తెలియదు అన్నాడు చిత్రసేనుడు ఆశ్చర్యంగా. అయితే ఈ రాత్రికి నువ్వు నీ అనుచరులు ఇక్కడే ఉన్నట్టయితే ఆ ద్వీపాన్నించి రాత్రి వేళల ఈ అడవి ప్రాంతాలకు వచ్చిపోయి ఆ క్రూరుల్ని చూపెడతాను. వాళ్ళు బలంలో మా రాక్షసులకు తీసికట్టే, కానీ వాళ్ళు ఎక్కి వచ్చే భీకరమైన వింత మృగాలు. వాటి రెక్కలు ఉండి ఆకాశంలో ఎగురుతవి గనక పక్షులందాం. వాటి దాటికి తట్టుకునే శక్తి మాలో ఎవరికీ లేదు. అప్పటికి ఆ జ్వాలా ద్వీపం నుంచి వింత పక్షి మీద సవారై వచ్చిన ఒకరిని ప్రాణాలతో పట్టుకున్నాం. కానీ వాడు ఏ కారణం వలనో మర్నాటికల్లా చచ్చిపోయాడు. వాడి కంకలాన్ని చూడదలిస్తే నా వెంటరా అన్నాడు ఉగ్రాక్షుడు. చచ్చిన వాడి కంకలాన్ని కాదు. నువ్వు చెప్పే మాట నిజమైతే ప్రాణాలతో ఉన్న ఆ దుర్మార్గుల్ని, వాళ్ళు ఎక్కి వచ్చే భయంకర పక్షుల్ని నాకు చూడాలని ఉంది అన్నాడు చిత్రసేనుడు. ఇందుకు సరేనన్నట్టు ఉగ్రాక్షుడు తల ఊపాడు.